Hey guys, welcome back to another thrilling review. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సిరీస్ పేరు ద డే ఆఫ్ ది జాకల్. ఈ సిరీస్ 1971లో ఫెడరిక్ రాసెల్ నావల్ని బేస్ చేసుకొని మోడర్న్ అడాప్టేషన్ తీశారు. 1973లో వచ్చిన మూవీకి ఇది ఒక అప్డేటెడ్ ఫ్రెష్ టేక్ అని చెప్పొచ్చు. మరి ఈ వర్షన్ ఎలా ఉంది, జాకల్ క్యారెక్టర్ని ఎంత ఇంటెన్స్గా పోర్ట్రే చేశారు తెలుసుకోవాలంటే మన స్టోరీలోకి వెళ్ళాల్సిందే. ఈ సిరీస్లో జాకల్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. తన గోల్ ఒక హై ప్రొఫైల్ అసాసినేషన్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేయడం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది జస్ట్ ఒక సింపుల్ హిట్ జాబ్ మాత్రమే కాదు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, టాప్ లెవెల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ హై స్టేక్స్ పొలిటికల్ డ్రామా ఈ మిషన్ని చాలా డేంజరస్ చేస్తాయి. సిరీస్ మొత్తం క్యాట్ అండ్ మౌస్ చేజ్ లాగా చాలా బాగా డెవలప్ చేశారు. జాకల్ మిషన్ని ఆపడానికి ఇంటర్పోల్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఫుల్ ఫోర్స్లో వర్క్ చేస్తాయి. కానీ జాకల్కి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, మైండ్ బ్లోయింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంటాయి. తను వేసే మారు వేషాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ సిరీస్లో. ఈ థ్రిల్లింగ్ బ్యాటిల్లో హూ విన్స్ హూ లూజెస్ అని తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. కమింగ్ టు జాకల్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లో ఎమోషనల్లెస్ ప్రెసిషన్ కనిపిస్తుంది. తన గోల్ రీచ్ చేయడం కోసం ఏమైనా చేసే టైప్. మధ్యలో కొంతమంది మంచి వాళ్ళు కలుస్తూ ఉంటారు, వాళ్ళని కొంచెం చంపేస్తూ ఉంటాడు ఈ జాకల్. అన్లైక్ అదర్ యాక్షన్ ప్యాక్డ్ అసాసిన్ రోల్స్, జాకల్ కామ్, కంపోజ్డ్ అండ్ సూపర్ ఇంటెలిజెంట్. జాకల్కి ఏదైనా ఎమోషన్ పాయింట్ ఉంది అంటే అది తన ఫ్యామిలీ, తన వైఫ్ అండ్ పిల్లలు మాత్రమే తనకి ఎమోషనల్ పాయింట్. ఎడీ రెడ్మైన్ యాక్టింగ్ చూస్తే మనకి ఫియర్ అండ్ అడ్మిరేషన్ రెండు కలుగుతాయి. కమింగ్ టు క్యారెక్టర్ హైలైట్స్, జాక్ ఎప్పుడూ హైలీ స్కిల్డ్ పర్ఫెక్ట్ ప్లాన్తో మూవ్ అవుతాడు. అను ఎమోషన్స్కి స్కోప్ ఇవ్వడు, జస్ట్ ప్యూర్ ప్రొఫెషనలిజం, ఓన్లీ మిషన్ మీద ఫోకస్ ఉంటుంది. డెడ్లీ డిస్క్యూసెస్ అండ్ హై లెవెల్ డిసెప్షన్ టెక్నిక్స్తో ఎప్పుడైనా ఎవరినైనా ఫూల్ చేయగలడు. మనం చిన్నప్పుడు చూసుకుంటే మన ధూమ్ 2 సినిమా ఒకటి ఉండిద్ది హృతిక్ రోషన్ది. అందులో హీరో తన మారు వేషాలు మార్చుకొని తప్పించుకుంటూ ఉంటాడు. సేమ్ అలాగే ఇందులో కూడా జాక్ మారు వేషాలు వేసుకొని తప్పించుకుంటూ ఉంటాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ సీన్స్. స్ట్రాటజిక్ జీనియస్, ఆల్వేస్ వన్ స్టెప్ ఎహెడ్. ఏదైనా సిచ్యువేషన్లో అడ్వాన్స్ ప్లానింగ్తో మూవ్ అవుతాడు జాక్. కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్, విజువల్స్ చాలా బాగుంటాయి. డార్క్ గ్రిటీ ఫ్రేమ్స్ టోన్ని బాగా సెట్ చేస్తాయి. యాక్షన్ సీన్స్లో రియలిస్టిక్ అప్రోచ్ మెయింటైన్ చేశారు. ఓవర్ ద టాప్ స్టంట్స్ కాదు కానీ బట్ ప్రాక్టికల్ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ చాలా షార్ప్ అండ్ గ్రిప్పింగ్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. లో ఇంటెన్స్ మ్యూజిక్ యాక్షన్ని చాలా హైలైట్ చేస్తుంది. స్లో బర్న్ థ్రిల్లర్కి పర్ఫెక్ట్ సౌండ్ స్కేప్ ఇచ్చారు. కంపారిజన్స్ విత్ 1973 మూవీ అండ్ నావెల్. 1973 మూవీలో హిస్టారికల్ సెట్టింగ్స్ మెయింటైన్ చేశారు, కానీ ఈ వర్షన్లో మోడర్న్ జియో పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. ఒరిజినల్ జాకల్ సైలెంట్ మిస్టీరియస్ కిల్లర్లా పోర్ట్రే చేశారు, బట్ ఈ వర్షన్లో మోర్ సైకలాజికల్ డీప్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. హైటెక్ ఎలిమెంట్స్, అప్డేటెడ్ పొలిటికల్ థీమ్స్ని ఇంటిగ్రేట్ చేశారు, మేకింగ్ ఇట్ మోర్ రెలివెంట్ టు టుడేస్ వరల్డ్. మీరు కనుక స్పై థ్రిల్లర్స్, మాస్టర్ మైండ్ అసాసిన్స్ అండ్ హై స్టేక్స్ డ్రామా ఇష్టపడితే ద డే ఆఫ్ ది జాకల్ మస్ట్ వాచ్ సిరీస్. ఈ సిరీస్ మొత్తం ఓన్లీ 1 సీజనే ఉంది. 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది అండ్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇది ఇవాళ రివ్యూ. మళ్ళీ అనదర్ ఎగ్జైటింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe. Thank you.